ఆ రోజున వాళ్ళంతా అతన్ని తరిమి తరిమి కొడుతున్నారు. అతను గడగడగడలాడుతూనే ఉన్నాడు, కానీ చిరునవ్వుతో నడుస్తూనే ఉన్నాడు. రాళ్ళతో కొట్టుకుంటా తీసుకుంటా ఊరు బయటికి తీసుకొచ్చారు ఒక లోయ దగ్గరికి. ఇతడు యేసే దేవుడని చెబుతున్నాడు, ఇతను చంపాలి. అతను చూసే ఉంటాడు, దేవుని దోత ముఖంలాగా ఉందే ఇతంది అంటున్నారు. అయినా నువ్వు రాళ్ళతో కొట్టి చంపబడాల్సింది. అతని ముఖం ఏమో దేవుని దోతలాగా కనపడిందా? మరి దేవుని దోత అంటే పవిత్రుడేగా, దేవుని దోతలాగా ఇతని ముఖం ఉంది, ఇతని మీద రాళ్ళు ఎట్లా వేస్తాం అనుకోవాలిగా. మానవ సమాజం భయంకరమైన హీన స్థితి. నోడితేమంటున్నావు దేవుని దోత, నోడితేమంటున్నావు భక్తుడు, నోడితేమంటున్నావు భగవంతుడు, నోడితే ఏమంటున్నావు ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. మరి నీ చేతిలో రాళ్ళు ఏమిటి? స్టెఫన్ని కొట్టడానికి తీసుకెళ్తున్నారండి. వాళ్ళే అంటున్నారు ఇతని ముఖం దేవుని దోత ముఖంలాగా ఉంది. అంటే నీలో పారే రక్తం ముఖస్థుతి ప్రార్థన చేసేదా? మనిషిని ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా మాట్లాడే రక్తమా? నీ రక్తం ఏ రకమైన కోడలో నడిపిస్తూ ఉంది? దేవుని దోత అన్నారే, వాళ్ళే రాళ్ళతో పట్టుకుని వచ్చారు. తిన్నగా వచ్చి ఆ లోయలో పెట్టి భయంకరంగా రాళ్ళతో కొడుతూ అలాగే నిలబడ్డాడండి. ఒక్కొక్కటి రాయి విసురుతున్నారు చావాలి వాడని. వచ్చి తగులుతుంటే, గాయాలు అవుతుంటే, రక్తం కారుతా ఉంటే ఆఖరి క్షణంలో ఉన్న స్టెఫను నోరు తెరిచి అపోస్తుల కార్యంలో ఓ చక్కని మాట చెప్పాడు. ఏమని తెలిసి, తండ్రి వీరి మీద ఈ పాపము, అతడు రక్తం కారుతూ ఉన్నాడు, వీళ్ళేసి రాళ్ళతో కొడతా ఉన్నారు, ఆ రక్తం కారుతున్న వేళ్ళు అంటున్నాడు అతను, అయ్యా దయచేసి వాళ్ళు తెలుసో తెలియక చేశారు, క్షమించయ్యా, ఈ నేరం వాళ్ళ మీద మోపబాకయ్యా. ఇది కూడా రక్తమేగా. ఇది ఎవరి రక్తం? ఇది స్టెఫను రక్తం. అది కయ్యూన్లో పారిన రక్తం. అక్కడ నీతిమంతుడిని చంపిన యెజబేలు రక్తం, వాళ్ళలో పారిన రక్తం. నీతిమంతుని చంపాలని కోరుకుందిగా. ఇప్పుడు నీలో ప్రవహిస్తున్న రక్తం క్షమించే రక్తమా, ప్రేమించే రక్తమా, ప్రతీకారం తీర్చుకునే రక్తమా? నీ వ్యక్తిగత జీవితంలో నీ రక్తం, నీ ప్రాణం అది నిన్ను చిన్నగా తీసుకుని నరకానికి వెళ్ళబోతుంది. అగ్ని ఆరదు, పురుగు. కానీ నా యేసు ఎవరో తెలుసా? నీ నేరాలను చూశాడు, నీ నడకను చూశాడు, నీ మాటను చూశాడు, నువ్వు విసిన రాళ్ళను చూశాడు, నువ్వు మాట్లాడిన ఆ భయంకరమైన కర్కోటమైన మాటలను విన్నాడు, దోషణలు విన్నాడు, అన్నీ విన్నాడు. వారి రక్తం పరిహాసపు రక్తం, ప్రాణాలు తీసే రక్తం, తోటలను ఆక్రమించే రక్తం, తన భక్తిని సరి చేసుకోలేక భక్తి ఉన్న వాడిని రాళ్ళతో కొట్టి చెప్పే రక్తం. మరి భయంకరమైన రక్తంతో కొనసాగుతూ రేపు రాకడ కొరకు ఎత్తబడతానని పాటలు ఎలా పాడతావు? దేవుని రాకడలో ఎత్తబడతానని నేను ముందుంటాను నువ్వు ఎలా అనుకుంటావు? ఈ రోజున నీ పాపదోషం, నీ రక్తదోషం, నీ ఆత్మీయ దోషం, నీ నడకలో ఉన్న దోషం అంతా కడగబడితే తప్ప నీకు మోక్ష ప్రవేశం కలగదు. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసు అనే దేవుడి లోకానికి వచ్చాడు. ఆఖరి బొట్టు వరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తం నిన్ను 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 అనే మాట దగ్గర ప్రతి పాపము నుండి నిన్ను శుద్ధీకరించునగాక.